క్రీస్తునందు ఒక వ్యక్తిని సంపూర్ణునిగా చేయవలసిన దానికి ప్రతిగా ఏవేవో చేస్తూ ఉన్నారు. చర్చ్లో 2 పార్టీలు, ఇద్దరు బాగా తన్నుకుంటారు, బుర్రలు బగలు కొట్టుకుంటారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దగ్గర ఇట్లా నిలబడతారు. ఏమ్రా, ఆయన పాస్టర్ని, ఈడేనా పాస్టర్? ఏం పేరు రానిదే? అబ్రాహ్మ. ఎస్ఐ, దిక్కుమాలిన ఎస్ఐ అబ్రాహ్మ భక్తుడి పేరు చెప్తే అన్నాడు. అయినా ఈడికి సిగ్గురాదు. ఈడెవరు అబ్రాహ్ములు లేరు కదా. అంటే నీకు తెలియకుండా ఆ పేరు వచ్చింది. పర్పస్, నేను ఉద్దేశంతో మాట్లాడలేదు. ఎస్ఐ తిట్టినాడు. సిఎస్ఐ గ్రౌండ్స్లో విజయవాడలో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. జనం బాగా వచ్చినారు. బాగా వస్తే వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తా ఉంటే ఎస్ఐ 2 కానిస్టేబుల్ వచ్చినారు. నేను అనుకున్నా పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు మన కోటానికని అని ఇంకా ముమ్మరంగా చెప్తా ఉంటే ఎస్ఐ బ్యా 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 అంటా ఉన్నాడు ఆ పక్కన. అని ఆపరా రే ఆపరా అన్నాడు నన్ను. నేను కోటాలకు అనుకున్నా. రే ఆపరా అన్నాడు నన్ను. ఆపేస్తే ఏంది నువ్వు చెప్పేది అని నన్ను అడిగినాడు. అంటే ఆ కన్వీనర్ని పిలిచి ఆయనకి చెప్పేది ఒకటి అని కన్వీనర్ అంటాడు ఆయన. రే వాడు కూడా మీ తండ్రి ఉన్నాడు కదా, వాడు వాళ్ళ చర్చిలోనే ఒకటి హత్య చేసేసి పారిపోయినాడు, ఇంకా వాడు దొరకలా, వాళ్ళకి చెప్పండి రా మీరు, మాకేంద్ర చెప్పేది మీరు, దిగురా కిందికే నాని. అయ్యో దేవుడా, మైక్ ఒకడికి ఇచ్చి నేను పోతారా బాబు, ఎందుకు వచ్చిన గొడవ నాకు అని, దిగురా కిందికి అని. వాళ్ళ అంతా గుంపుగా పోయి మన పెద్దలంతా అయ్యా అయ్యా మేమే అన్నారు. సౌండ్ రాకుండా చెప్పుకోండి వాక్యం అన్నాడు. సౌండ్ రాకుండా ఏం చెప్పేది వాక్యమా? మీకు అర్థమైందా? మైక్ ఉంటేనే కదా సౌండ్ రాకుండా ఇంకేం చెప్పేది వాక్యము? వాళ్ళు అంటారు ఆయన అట్లా పోయినాడు పెట్టరా అని మళ్ళా పెట్టినారు. వీళ్ళు చెప్పురా అన్నారు. నన్ను మొదలుపెట్టినా మళ్ళా వచ్చేసినాడు ఆయన. వచ్చి ఎరా వీళ్ళకి బుద్ధిలే, 10 మందికి చెప్పావు నీకు బుద్ధిలే అన్నాడు. లేదు సార్, బుద్ధి ఉంటే నేను ఎందుకు ఇటుకొచ్చిండేవాడిని, బుద్ధి లేకనే వచ్చినాను సార్ అని. అయిపోయింది నా పని. ఎవరితోనా పెట్టుకోవచ్చు, పోలీసు వాళ్ళతో పెట్టుకోకూడదు. వాళ్ళ భాష సంస్కృతంలో కూడా లేదు ఆ మాటలు, అటువంటి భాష మాట్లాడతారు వాళ్ళు. నాకు అనిపించింది నెక్స్ట్ వాళ్ళ లాంగ్వేజ్లోకి వచ్చేస్తాడు అని మైకాడి ఇచ్చేసి నేను పోతారు బాబు దండం పెట్టినని. ఆ కానిస్టేబుల్ ఆయన ఎస్ఐ గారు పిఏ సిస్టమ్ దగ్గర కానిస్టేబుల్ని కూర్చోబెట్టి నువ్వు చూసుకో రే నువ్వు లేయిరా అన్నాడు. మరి నేను సౌండ్ రాకుండా చెప్పమని ఉండేదే ఇంత గొంతు, జనం బోళ్ళు ఎంతమంది, సౌండ్ రాకుండా ఎట్లా? అయినా అరిసిన ఎవడికి వినిపించునో ఎవడికి వినిపించలేదో తెలియదు నాకు. అరిసిన కూటమంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే కానిస్టేబుల్ ఏడ్చేస్తూ ఉన్నాడు. ఓని ఏడుస్తూ ఉన్నాడు. ఎవడు ఎట్లా అరుస్తాడు, మళ్ళా వచ్చినాడు వాడంటే లేదు, కానిస్టేబుల్ ఏడుస్తూ ఉన్నాడు. దేవుని అద్భుతమైన కృప. ఎస్ఐ గారు సౌండ్ ఆఫ్ చేసిన కానిస్టేబుల్ మారిపోయినాడు. ఆ ఒక్కని కోసమే ఆ కూటాలని నాకు అనిపించాది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు ప్రజలను సంపూర్ణులుగా చేయాలని ఆశ, సంపూర్ణులను పెళ్లి చేసుకోవాలని ఆశ. ఆయన సంపూర్ణుడు, మనము కూడా సంపూర్ణంగా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసుల్ని సంపూర్ణులుగా చేసే పని దైవ సేవకునిది సార్. వాళ్లకు ప్రభు ప్రేమని నేర్పించాలి, ప్రభు క్షమాగుణం నేర్పించాలి, ప్రభు తగ్గింపు నేర్పించాలి, ప్రభు లోబడినట్టుగా వాక్యానికి లోబడేది నేర్పించాలి.
యేసు ప్రభులో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా విశ్వాసులకు నేర్పిస్తూ వస్తే వారు సంపూర్ణులైన తరువాత యేసు ప్రభుల వారు ఆ సంపూర్ణుని పెళ్లి చేసుకుంటాడు. ఆయన సంఘంలో ఉండే వాళ్ళందరూ పరలోకానికి పోతారా అనుకోవద్దండి. చాలామంది పాస్టర్లు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తారు. మన సంఘం పరలోకంలో ఉంటుంది, మన సంఘం సియోనులో ఉంటుందని. ఆ బస్ స్టాండ్ కూడా దాటదు అది. దయచేసి గమనించాలి, బస్ స్టాండ్ కూడా దాటదు అది. మాకు గమనించాలి, అందులో ఎవరో ఉంటారో.